కానీ రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకి కనీస అవకాశం కల్పించడం అనేది మనందరికీ తెలుసు. దీన్ని అన్ని చోట్ల అప్లై చేస్తారు. కౌన్సిలింగ్‌లో పోస్ట్ కేటాయించేటప్పుడు, ప్రమోషన్‌లోను మరి పోస్టింగ్ ఇచ్చేటప్పుడు అన్ని చోట్ల అప్లై చేస్తారు. కానీ ఒక స్టేజ్‌లోనేమో రోస్టర్ కమ్ మెరిట్ కమ్ రోస్టర్ అని, ఇంకో స్టేజ్‌లో అంటే చివరి స్టేజ్‌లో పోస్ట్ అప్లై ఇచ్చేటప్పుడు, పోస్టింగ్ ఇచ్చేటప్పుడు, ప్లేస్ అలాట్ చేసేటప్పుడు కేవలం మెరిట్ తీసుకోవడం, ఇది కూడా చాలా పెద్ద తప్పు. దీని మీద కూడా కేసేస్తారేమో. మరి ఇది ఎందుకంటే తప్పు. ఇది ప్రభుత్వం ఇంతకుముందు జరిగినటువంటి న్యాయ సంబంధమైనటువంటి తీర్పులో కూడా ఇది మెన్షన్ చేయడం జరిగింది. ఇకపోతే కేవలం మెరిట్ ప్రకారం అభ్యర్థులను సెలెక్ట్ చేసి కౌన్సిలింగ్ చేయడం వల్ల రిజర్వేషన్ లాభాన్ని గణనీయమైన వర్గాలకు నష్టం జరుగుతుంది. అంటే ముఖ్యంగా రిజర్వేషన్ పొందేటువంటి అభ్యర్థులకి ఈ విధంగా కేవలం మెరిట్ ప్రకారమే అభ్యర్థులను సెలెక్ట్ చేసి కౌన్సిలింగ్ చేయడం వల్ల రిజర్వ్డ్ అభ్యర్థులు నష్టపోతారు. ఇది సామాజిక న్యాయంతో కూడినటువంటి అంశం అనమాట. ఇకపోతే న్యాయపరమైన ప్రామాణికత ఒకసారి చూసినట్లయితే గడిచిన సుప్రీంకోర్టు తీర్పుల్లో మెరిట్ కమ్ రోస్టర్ విధానాన్ని అనుసరించాల్సిన అవసరాన్ని చాలా స్పష్టంగా కోర్టు చెప్పింది. ఎక్కడైతే రిజర్వేషన్ ఉందో ఆ కేటగిరీ అభ్యర్థులకు అవకాశం కలిగేలాగా రోస్టర్ పట్టికను అమలు చేయడం తప్పనిసరి అని చెప్పేసి కోర్టు చెప్పడం జరిగింది. ఇకపోతే అది చూడండి, ఇక్కడ ఇగోండి, శాంతారాము శర్మ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ ఈ యొక్క కేసుకు సంబంధించి ఈ విషయాన్ని మెన్షన్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పులో మెరిట్ కమ్ రోస్టర్ విధానాన్ని అనుసరించాలి